బాణాసంచ ప్రమాదం, శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రి పాల కల్తీ ఘటనలు తనను బాధించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని సీఎం తెలిపారు. ఇకపై కలెక్టర్లు, సెక్రటరీలు ఫీల్డ్ విజిట్స్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రారంభోపన్యాసంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఇలాంటి ఘటనలు బాధాకరమని, ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా ఎవరు వ్యవహరించినా కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. నీరు కలుషితం కావటం, పాలు కల్తీ కావటం, బాణాసంచ నిబంధనలు ఉల్లంఘన వంటి విషయాలపై సంబంధిత విభాగాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. స్వార్థపరుల చేతుల్లో పరిస్థితులు వెళ్లకుండా, ఉదాసీనతకు తావివ్వకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్లు, సీనియర్ సెక్రటరీలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కలెక్టర్లు కనీసం 8 రోజులు, సీనియర్ సెక్రటరీలు 4 రోజుల పాటు ఫీల్డ్ విజిట్లు చేయాలని శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీ పాలు, వేట్లపాళెం, కాకినాడ జిల్లాలో బాణసంచా సంఘటనలు. ఈ 3 సంఘటనలు నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్, వీ కెనాట్ మిస్ ఇట్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ఉంటాం. ప్రజల ప్రాణాలపైన లెక్క లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని అప్రమత్తంగా ఉండే స్వార్థం ఎప్పుడూ సమాజంలో ఉంటుంది. అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఫ్రీగా ఉన్నామంటే ఉదాసీనత వల్ల అడ్మినిస్ట్రేషన్ కింది వాళ్ళు కొంతమంది స్వార్థపరులు వచ్చి ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు వాటర్ కంటామినేషన్, ఇది నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. 3, ఫుడ్ అడల్టరేషన్, వాట్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇస్ డూయింగ్. ఈ బాణసంచాలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ఆల్ ది సేఫ్టీ మెజర్స్ వీఆర్ టేకింగ్. ఇట్ ఈస్ నాట్ ఆన్ పేపర్. I want to be very clear, we will redefine all these things. It cannot happen. Anybody will commit failure unte concerned officers పైన, ప్రజలు కూడా పిచ్చిగా చేస్తే వాళ్ళపైన కూడా కఠినంగా యాక్షన్లు తీసుకుంటే తప్ప ఏ కొద్ది మంది స్వార్థం కోసం సమాజంలో ఇలాంటి జరగడానికి వీలు లేదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఆల్ కలెక్టర్స్ minimum 8 days in a month you must be in field. Then only you will have a grip. ఇప్పుడు నవేడేస్ మీ కంప్యూటర్ ఇప్పుడు పెట్టుకుంటే ఎక్కడికి పోయినా మీకు సేమ్ థింగ్. 8 days ఫీల్డ్లో ఉండాలి, ప్రజల్ని ప్రిపేర్ చేయాలి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. అమరావతి రాష్ట్ర సచివాలయంలో 2 రోజుల పాటు జరిగే 6వ జిల్లా కలెక్టర్ల సమావేశానికి సీసీఎల్ఏ జయలక్ష్మి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ముందుగా మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై మరింత మెరుగైన రీతిలో అమలు చేసేందుకు, అధికారుల పనితీరును మదింపు చేసేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా 55 లక్షల తలసరి ఆదాయం సాధించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకు అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వర్ణాంధ్ర 10 సూత్రాలు సాధనకు సమిష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలకై ఏ పౌరుడు స్వర్ణ గ్రామ వార్డులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉండేలా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పలు సేవలను అందుబాటులోకి తేవడం జరిగిందని చెప్పారు. ఈ విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. నేడు దేశంలో పీపీపీ విధానం వైపు కూడా అడుగులు పడుతున్నాయని, ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంలో పథకాలు, కార్యక్రమాలు అమలుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని సిఎస్ సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. Adequate quantity of water at the appropriate time at affordable prices to all sectors of the economy and in all geographies. Broadly, that is the fundamental concept, sir. దాన్ని అచీవ్ చేయడానికి వాటర్ అవైలబిలిటీ అన్ని చోట్లకి పెంచాలి. మొట్టమొదటిది ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. ఉదాహరణకి పట్టిసీమ ప్రాజెక్టు మనం 2015లో కట్టాం సార్. దానివల్ల ఏమైందంటే గోదావరి నుండి 100 TMC వాటర్ ఆన్ ది యావరేజ్ వీఆర్ బ్రింగింగ్ టు కృష్ణా రివర్ టు హెల్ప్ ఇరిగేట్ ది కృష్ణా డెల్టా. ఈ 100 TMC గోదావరి నుంచి రావడం వల్ల మనం పైన శ్రీశైలంలో నీళ్లు కిందకి వదలాల్సిన పని లేకుండా అక్కడ రాయలసీమకి డ్రా చేసుకోగలుగుతున్నాం. సో దిస్ ఇంటర్లింకింగ్ ఆఫ్ వాటర్ ఆఫ్ రివర్స్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ వాటర్ సెక్యూరిటీ ఆఫ్ రాయలసీమ. సో ఇలాగా అంటే ఇప్పుడు మేము ఏదో లిస్టు రాసేయలేదు, ఇవన్నీ కూడా దే హ్యావ్ వెరీ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆన్ హౌ వాటర్ సెక్యూరిటీ విల్ బి ఎన్హాన్స్డ్. ఫస్ట్ అది. రెండోది
ఇట్స్ ఓన్లీ డెఫినేషన్. థర్డ్, ఎవ్రీ ఏకర్కి మనం ఎంతో కొంత నీళ్లు ఇవ్వగలగాలి. సో దానికి డిఫరెంట్ టెక్నాలజీస్ వాడుకోవాలి. గ్రౌండ్ వాటర్ ఎలాగా ఇంప్రూవ్డ్గా అవైలబిలిటీలో పెట్టాలి, హౌ టు యూజ్ న్యూ టెక్నాలజీ, డ్రిప్ అనండి, స్ప్రింక్లర్ అనండి, వాట్ ఎవర్ టెక్నాలజీస్ దట్ యూ హ్యావ్ టు యూజ్, అవి డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ చేస్తూ సప్లై సైడ్ కూడా చేయాలి. ఇవన్నీ కలిపి చేస్తేనే మనకి వాటర్ సెక్యూరిటీ పాసిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్, ఇప్పుడు మనకి ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ వాటర్ స్టోరేజ్, వాటర్ సెక్యూరిటీ స్టోరేజ్ అనమాట. సో మనం ఇఫ్ యూ సీ ఎట్ ది నేషనల్ లెవెల్ ఆల్సో, ది పాలసీ ఈజ్ హౌ టు ఎన్హాన్స్ పర్ క్యాపిటా స్టోరేజ్ ఇన్ ది కంట్రీ. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఇష్యూ అనమాట, పర్ క్యాపిటా స్టోరేజ్. So the idea is to store whatever water you are able to during the rainy season, which would otherwise run off into the sea. మీరు కనుక గమనిస్తే మనకి అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చే నీళ్లు 5-6 వేలు టీఎంసీ ఉంటుంది. మన స్టేట్లో పడిన వర్షం వల్ల 5-6 వేలు టీఎంసీ వస్తుంది. మనం వాడేది 1000 టీఎంసీ ఫర్ అగ్రికల్చర్. సో a lot of water is running away into the sea అనమాట. మనం దాంట్లో ఒక స్మాల్ పోర్షన్ ఆపుకొని పెట్టుకోగలిగితే we will be able to ensure water security. So the Honorable CM has been constantly urging the department to ensure proper storage. So వారు మొదట్లో in his opening remarks he had mentioned ki all the major, medium, minor reservoirs have plenty of water even after the season is over. ఆ తర్వాత గ్రౌండ్ వాటర్లో కూడా ఎడిక్వేట్గా ఉంటుంది. తర్వాత మీరు చూస్తే హెచ్ఎన్ఎస్ఎస్లో ఫర్ ది ఫస్ట్ టైం వీ వర్ ఏబుల్ టు డ్రా 50.5 టీఎంసీ. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా స్పందించారు. ఆసుపత్రిలో పేషెంట్ల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు సంతృప్తికరంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఘటన విషయం తెలిసిన వెంటనే ఏలూరు జీజీహెచ్ ఆర్ఎంఓతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నూజివేడు నియోజకవర్గానికి చెందిన నాగలక్ష్మి డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరగా డెలివరీ ఆలస్యం కావడంతో శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఏంటి మీ హాస్పిటల్ అన్ని కంప్లైంట్స్ లాస్ట్ టైం కూడా ఇట్లాగే నేను మాట్లాడితే మీ డాక్టర్స్ కనీసం మాట్లాడతాను కూడా దే డిడ్ంట్ షో ఇంట్రెస్ట్. దెన్ ఐ హాడ్ టు కంప్లైంట్ టు కలెక్టర్. నా కాన్స్టిట్యూన్సీ ఒక అమ్మాయికి పట్టించుకోకపోవడం వల్ల పాప చనిపోయింది అంటున్నారు. నాగలక్ష్మి అనే పేషెంట్ మీ దృష్టికి వచ్చిందా? సార్ ఇన్ఛార్జ్ అయితే ఏంటి బాధ్యతలు ఉండమంటారా? మరి ఏం మాట్లాడేది మీరు? అది ఏంటి అంత నెగ్లిజెన్స్ అక్కడ హాస్పిటల్లో? డాక్టర్ ఆత్రేయ అని చెప్పేసి అతియానా? ఓయిషి డాక్టర్ అతియా? అవును, మీరు అట్లా ఏంటి ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేశారు ఇప్పటికి? నా ప్రైమా ఫేసి వాట్ ఇస్ ది ప్రాబ్లం? No, you have to take serious action. Last time also మా దగ్గర నుంచి ఒక పేషెంట్ వస్తే దే డిడ్ంట్ బాదర్ 3 days. పెయిన్స్ వస్తాడు. ఇప్పుడు పేషెంట్ కి సరే మీకు తెలిసి ఉండొచ్చు టైం ఉందో టైం లేదో అనేది, కనీసం రెస్పాండ్ కావాలి కదా. ఈవెన్ ఇది కూడా చెప్పండి అసలు ఏమైంది? దే అలెజ్ దట్ ఈ డాక్టర్ నెగ్లిజెన్స్ మూలంగా పాప చనిపోయింది అంటున్నారు. వాట్ ఇస్ హ్యాపెన్? ప్లీజ్ లెట్ మీ నో. చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమేనని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు కాగ్ రిపోర్ట్ చెప్పిందన్నారు. చంద్రబాబు హయాంలో రాబడులు తగ్గాయన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగాయని తెలిపారు. చంద్రబాబు ప్రతిసారి
ఎన్బీసీని ఉల్లంఘిస్తూనే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? బడ్జెట్లో మోసాలు, కల్పిత లెక్కలు మాత్రమే కనిపించాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లుగా కాగ్ రిపోర్ట్ చెప్పిందన్నారు. ఒకసారి గమనిస్తే ఏ రకంగా అస్ అ పర్సంటేజ్ ఆఫ్ అప్పులు అస్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే ఏ రకంగా 2019-20లో 25.59, కోవిడ్ 2020-21లో కోవిడ్ టైంలో కాస్త పెరిగింది 31.82కి వచ్చింది. తర్వాత మళ్ళా ఫిజికల్ డిసిప్లిన్ తీసుకొచ్చినాం. 21-22లో ఏకంగా 14%కి తగ్గించిన 14.08%. 22-23లో కూడా 24.97%. 23-24 చివరి సంవత్సరంలో కూడా మా ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 26.52%. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంకి ఒక్కసారి గమనిస్తే 2024-25లో ఏకంగా ఎలాంటి స్కీములు లేకపోయినా, సూపర్ 6, సూపర్ 7 లాంటి స్కీములు ఏవి లేకపోయినా, గతంలో మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేసిన ఏకంగా ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ 2024-25లో 32.5%కు పెరిగింది. ఇంకా ఈ సంవత్సరం 2025-26 మొదటి 10 నెలలు కూడా తీసుకుంటే అక్కడ కూడా అప్పులు యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 39.74%కి ఎగబాకింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక విధ్వంసానికి ఇవన్నీ కూడా చిత్రపటాలు. ఆల్ దీస్ ఆర్ పెయింటింగ్స్. ఆర్థిక విధ్వంసానికి సాక్ష్యాలు, ఆధారాలు, చిత్రపటాలు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు మామూలుగా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ప్రజలు ఇస్తారు. అలాంటిది 3వ బడ్జెట్ కూడా తాను ప్రవేశపెట్టిన నేపథ్యంలో అంటే ఇంకా మిగిలిండేది కేవలం 2 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం. సో మెజారిటీ ఆఫ్ ది టైం అయిపోయిన పరిస్థితుల్లో ఆ బడ్జెట్ కూడా ఆయన ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా దాదాపుగా 16 రోజులు దీని మీద చర్చ జరిగిన పిమ్మట రాష్ట్ర ప్రజలకు ఏదైనా దానివల్ల మంచి జరిగిందా అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు సైతం చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ మీద తాను పెట్టిన మోసాలు, కల్పిత లెక్కలు, అబద్ధాలు ఇవి మాత్రమే ప్రజలకు కనిపించాయి తప్ప ప్రజలకు జరిగిన మేలైతే ఒక పెద్ద సున్నా. ఇన్ఫ్యాక్ట్ ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తా ఉన్నాడు అన్న విషయంపై నేను గత నెల 19వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి చాలా సవివరంగా కూడా చెప్పాను. మొదటి బడ్జెట్లో తాను ప్రవేశపెట్టినప్పుడే అయ్యా చంద్రబాబు గారు వీటికి సంబంధించి సమాధానాలు ఉన్నాయా అని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడు చివరికి కాగ్ రిపోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు నేను ఏదైతే వివరాలు అయితే చెప్పానో వాటినే కాగ్ రిపోర్టు కూడా రూఢీ చేస్తూ చంద్రబాబు గారి కూటమి చేస్తా ఉన్న ఆర్థిక విధ్వంసాన్ని కళ్ళగట్టినట్టుగా కూడా కాగ్ నివేదిక కూడా చూపింది. గత వైసీపీ ప్రభుత్వంలో నగరాభివృద్ధి పరుగులు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరాభివృద్ధి కుంటుపడిందని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పురమిత్ర యాప్ వలన కార్పొరేషన్ నిధుల కొరత ఏర్పడిందని, తక్షణమే పురమిత్ర యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదంటున్న టీడీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. విజయవాడ నగరపాలక సంస్థ నందు నిర్వహించిన చివరి కౌన్సిల్ సమావేశం గురించి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తన ఛాంబర్ హాల్ నందు మీడియాతో మాట్లాడారు. విజయవాడ నగరపాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశంలో 145 అంశాలను ప్రస్తావించడం జరిగిందని చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరాభివృద్ధికి 5 సంవత్సరాలుగా పాలకవర్గం అద్భుతంగా పనిచేసిందని చెప్పారు. ఎక్కడా నీటి కొరత లేకుండా 14 ట్యాంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే 6 ట్యాంకులు పూర్తయ్యాయని, ఇంకా వారం రోజుల్లో మిగిలిన 8 ట్యాంకులు ఏర్పాటవ్వనున్నాయని చెప్పారు. 200 కోట్ల రూపాయలు టెండర్ రూపంలో ఉన్నాయని, అనేక పనులు కార్యరూపం దాల్చాయని చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహకారంతో విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేశామని, ప్రస్తుతం విజయవాడ నగరపాలక సంస్థలో కార్పొరేషన్ నిధుల కొరత ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పురమిత్ర యాప్ను తీసుకురావడం వలన కార్పొరేషన్ నిధులు అన్ని ప్రభుత్వానికి తరలించడం జరుగుతుందని, దీనివలన విజయవాడ నగరాభివృద్ధి కుంటుపడిందని విమర్శలు గుప్పించారు. వెంటనే పురమిత్ర యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత 5 సంవత్సరాల కాలంలో నగరాభివృద్ధి కనిపించలేదంటున్న టీడీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కౌన్సిల్లో ప్రథమంగా 145 అంశాలన్నవి ఇంతవరకు ఎజెండాలో రావటం జరిగింది.
అదనంగా ఇంకా ఏమైనా టేబుల్ ఎజెండా మీద వస్తే ఇంకా ఒక 2-3 అంశాలు అన్నది రావచ్చు. 145 అంశాల్లో ఉన్న ప్రథమంగా విజయవాడ నగర అభివృద్ధికి వాటర్ సప్లై కానివ్వండి కానీ, అలాగే ఎండాకాలం మనకి మొదలవుతుంది కాబట్టి నెక్స్ట్ రైనీ సీజన్ వస్తుంది కాబట్టి విజయవాడ సిటీ మొత్తం ప్రతి ఏటా మనం ఏం చేస్తామంటే 3 సర్కిల్లోన 3 టెండర్లు అన్నది ఏర్పాటు చేసుకొని టెండర్ల ద్వారా మనం 3 సర్కిల్లోన సిల్ట్ అన్నది రిమూవ్ చేయడానికి మనం పెట్టుకుంటాము. ఈ సిల్ట్ రిమూవ్ చేయటం మూలన వచ్చే వర్షాకాలంలోన ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫ్లో అన్నది జరుగుద్ది. ఎక్కడ వాటర్ మనకి స్టాగిన్ అవ్వకుండా పూర్తి స్థాయిలో వాటర్ వెళ్ళిపోయే విధంగా ప్రతి ఏటా మనం ఈ సిల్ట్ కి సంబంధించి మనం నియోజకవర్గాల వారి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వాటర్ సప్లై, వాటర్ ట్యాంకులు మన వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన 14 వాటర్ ట్యాంకులు అన్నవి మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 14 వాటర్ ట్యాంకుల్లోన కొన్ని వాటర్ ట్యాంకులు మనకి రామలింగేశ్వర నగర్ లో గానీ, అలాగే 48వ డివిజన్ లో ఒక వాటర్ ట్యాంక్, అలాగే 43వ డివిజన్ లో ఒక వాటర్ ట్యాంకు, అలాగే 46వ డివిజన్ లో ఒక వాటర్ ట్యాంకు మనం ఫినిష్ చేసుకోవడం జరిగింది. 8 వాటర్ ట్యాంకులు ఇంకా మనకి పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా ఫైనాన్స్ కమిషన్ లోన ఓకే అయి ఉన్నాయి. ఈ వారం 10 రోజుల్లో ఆ వాటర్ ట్యాంకులు కూడా కన్స్ట్రక్షన్ అనేది మనం మొదలు పెట్టుకుంటాం. అలాగే రోడ్స్, డ్రైన్స్ గానీ, వాటర్ సప్లై గానీ ఇలాగా పలు అంశాలకు గాను ఇప్పటికీ 200 కోట్లు మనకి టెండర్ రూపాన ఉండటం జరుగుతుంది. ఈ వర్కులు 200 కోట్ల రూపాయలకి మనకి టెండర్లు అయిపోయి ఉన్నాయి, టెండర్ దశలో ఉన్నాయి. ఈ డబ్బులు ఏ రకంగా మనం ఇవ్వగలము, కాంట్రాక్టర్ల చెల్లింపులు ఏ రకంగా చేయగలము, ఏ రకంగా మనం వర్కులు ఫినిష్ చేసుకోగలము అన్నది ఈరోజు ప్రథమంగా అటు అపోజిషన్ గా మేము కానీ, లేకపోతే పాలకపక్షంగా ఉన్న కార్పొరేటర్లు కానీ అందరం కూడా ఎవరి డివిజన్ వారి వాళ్ళు అభివృద్ధి అన్నది అడగటం జరుగుతుంది. కానీ కార్పొరేషన్ లో నిధులు అన్నది ఈ రోజు శూన్యంగా కనబడుతుంది. ఎందుకు అన్నది మనం కనుక్కుంటే ఇది మనకి పురమిత్ర అని చెప్పి ఒక యాప్ అన్నది గవర్నమెంట్ పెట్టడం జరిగింది. ఆ యాప్ ద్వారా ఏదైతే మనం కార్పొరేషన్ లోన వసూలు చేస్తున్న ప్రతి ఒక్క రూపాయి పురమిత్ర ద్వారా గవర్నమెంట్ కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి మళ్ళీ కాంట్రాక్టర్ల చెల్లింపులు జరగాలంటే చాలా వ్యవధి పడుతుంది. వ్యవధి పట్టే ప్రాసెస్ లోన ఈ కాంట్రాక్టర్లు ఎవరు టెండర్లు వేస్తున్నా గానీ వర్కులు మొదలు పెట్టడం లేదు. ఇప్పటికే 200 కోట్లు పైగా మనకి వర్కులు అనేవి పెండింగ్ లో ఉన్నాయి. స్థాయిలో విజయవాడ నగరంలోని వర్కులు జరగాలి, విజయవాడ నగరం అభివృద్ధి జరగాలి అంటే పురమిత్ర యాప్ అన్నది తక్షణమే గవర్నమెంట్ రద్దు చేయాలి. రద్దు చేసి విజయవాడ నగరంలోన వసూలు చేస్తున్న ప్రతి ఒక్క ట్యాక్స్ రూపాన్ని వసూలు చేస్తున్న ప్రతి ఒక్క రూపాయి విజయవాడ నగర అభివృద్ధికి ఇది దోహదం అవ్వాలని చెప్పి నేను విజయవాడ నగర మేయర్ గా గవర్నమెంట్ ని నేను తెలియజేసుకుంటున్నాను. పురమిత్ర యాప్ అన్నది కొత్తగా పెట్టి విజయవాడ నగరపాలక సంస్థలో వసూలవుతున్న ప్రతి ఒక్క రూపాయి గవర్నమెంట్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకు విజయవాడ నగర అభివృద్ధి కుంటిపడుతుందని తెలియజేస్తున్నాను. స్వర్ణాంధ్ర 10 సూత్రాలు అంశంపై రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ప్రెజెంటేషన్ ఇస్తూ జీరో పావర్టీపై అధిక ప్రాధాన్యత ఇస్తూ త్వరలో ఫ్యామిలీ కార్డును అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్డు ద్వారా అన్ని రకాల పథకాలను ఆయా కుటుంబాలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ముందుగా ఆయా కుటుంబాల స్థితిని బట్టి కుటుంబ అవసరాలను గుర్తించి తగిన విధంగా తోడ్పాటును అందించడం జరుగుతుందని తెలిపారు. జీరో పావర్టీ మిషన్ ద్వారా సమాజంలో పేదరికాన్ని పూర్తిగా నివారించే కృషి జరుగుతోందని చెప్పారు. స్వర్ణాంధ్ర 10 సూత్రాలు అంశంపై రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ప్రెజెంటేషన్ ఇస్తూ జీరో పావర్టీపై అధిక ప్రాధాన్యత ఇస్తూ త్వరలో ఫ్యామిలీ కార్డును అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్డు ద్వారా అన్ని రకాల పథకాలను ఆయా కుటుంబాలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ముందుగా ఆయా కుటుంబాల స్థితిని బట్టి కుటుంబ అవసరాలను గుర్తించి తగిన విధంగా తోడ్పాటును అందించడం జరుగుతుందని తెలిపారు. జీరో పావర్టీ మిషన్ ద్వారా సమాజంలో పేదరికాన్ని పూర్తిగా నివారించే కృషి జరుగుతోందని చెప్పారు. డిఫరెంట్ ఫ్యామిలీ యాజ్ అ డిఫైనింగ్ యూనిట్. సో కంబైన్ చేసి ఈ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఈ వెల్ఫేర్ సంక్షేమానికి ఇతర కార్యక్రమాలకి గవర్నమెంట్కి ఒక కుటుంబం అనేది డెఫినేషన్ పెట్టబోతున్నాము. దానికి ఒక డేటాబేస్, ఎకనామిక్ ఎలిజిబిలిటీ కూడా ఆ స్థాయిలో ఏదైతే ఫ్యామిలీస్కి వల్నరబిలిటీస్ ఉన్నాయి, గ్యాప్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఒక ఫ్యామిలీ కార్డ్ తయారు చేయబోతున్నాము. దీనికి లింక్ చేస్తూ ఈ P4 అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ 10% బాటమ్ 20%కి MBK 10-20 ఏదైతే ఉంది, అదేవిధంగా జీరో పావర్టీ మిషన్ అండ్ ఆల్ బెనిఫిట్స్ కూడా క్రెడిల్ టు గ్రేవ్ నుంచి ఇది ఈ ప్లాట్ఫామ్ నుంచి ఇచ్చే ఒక వినూత్నమైన ఒక అంటే డిఫరెంట్ స్టేట్స్ హ్యావ్ ట్రైడ్ ఇట్ అవుట్ సార్, బట్ దే హ్యావ్ నాట్ సక్సీడెడ్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ సార్ the way we are now envisaging it, and hopefully this next 6 months this will be rolled out in the field, so all collectors will be coming back with the details on that. Now in law again, as part of the Swarnandhra, Honorable CM sir has given a logo that basic amenities, these are the 7 basic amenities that each household
should be having. Already we are working towards it. By 2029, maximum of these all house sites, houses andarki, sanitation, water supply, electricity, digital connectivity, LPG connectivity అన్నీ కూడా చేయడానికి మన 29 వరకు టార్గెట్ పెట్టాము. అది కాకుండా ఒక 4 కమ్యూనిటీ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజ్ లెవెల్లో కనెక్టివిటీ, స్ట్రీట్ లైటింగ్, వేస్ట్ టు వెల్త్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చేస్తున్నాము. The family card will be something like this, where all the schemes, there will be one QR code which will be scanned, data will be in cloud, all the benefits that are going to be coming, including Super 6 and other programs also, will be integrated into one basic card in the state. Now basically these are the steps to be used based on the family oka paristhiti batti mana edaithe vulnerability score tayar chestamu daniki different brackets lo pettamu. So the lowest, that bottom 20% is where we are doing the P4 and another that aspirational that we are taking up. Then there are certain stable families, aspiring and prospective progressive families. So these categorizations will help in addressing different kind of welfare needs of that family. And all families require something like one family, one entrepreneurship or other benefits that we are giving. How that is impacting the family అనేది దీంతో కనిపిస్తుంది. సో దీని మీద ఒక ఎక్సైజ్, ఐటీ, కాన్పూర్ అండ్ ఇతర ఎక్స్పర్ట్స్తో కూడా టీం పెట్టి సమగ్ర టీంలో తయారు చేయబోతున్నాము. ఆర్టీజీఎస్తో పాటు దిస్ సర్వే అండ్ దిస్ వర్క్ విల్ బి టేకింగ్ ఇట్ అప్ అండ్ దే విల్ బి కమింగ్ టు యూ. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ అయ్యన్న నాయుడు వీధిలో నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులకు ప్రభుత్వ విప్ బోండా ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. గత 20 నెలల్లో సెంట్రల్ అభివృద్ధికి 300 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. అయ్యన్న నాయుడు వీధిలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు 40 లక్షలతో డ్రైనేజీ పనులు, మరో 20 లక్షలతో మంచినీటి పైప్ లైన్, పంపుల పనులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్లో ప్రజలు తమ సమస్యలు తెలియచేయాలని ఆయన కోరారు. 2024 ఎన్నికల్లో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక నిరంతరం కూడా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో వర్క్లన్నింటిని కూడా టేకప్ చేశాం. ఇప్పటికీ 300 కోట్ల పైన ఈ 20 నెలల్లో ఈ నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించాం. ఇంకా ఒక నిరంతర ప్రక్రియగా ఎక్కడెక్కడ ప్రతి రోడ్లో సమస్యల్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఆ సమస్యలు పరిష్కారానికి అధికారులతో మాట్లాడి వెంటనే దానికి నిధులు కేటాయించి టెండర్లు పిలిచి వర్కులు కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అయ్యన్న వారి వీధిలో మరి దాదాపు అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి డ్రైనేజీ, గత ప్రభుత్వం నాసిరకం వర్కులు చేసి తూతు మంత్రంగా ఈ డ్రైనేజ్ చేయటం వల్ల మరి ఎప్పటికప్పుడు పొంగిపోయి బ్లాక్ అయిపోయి ఈ ప్రాంత వాసులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో మరి ఈ డివిజన్లో మా డివిజన్ అధ్యక్షుడు గోపి కానీ, మా పావని, అలాగే మా పార్టీ నాయకులు సామ్రాజ్యం గారి వీళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాని మీద చర్యలు చేపట్టాం. ఇవాళ 40 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలతో డ్రైనేజీ పనులు, 20 లక్షల రూపాయలతో మంచినీటి పైప్ లైన్ పనులు కూడా శాంక్షన్ చేసాం. సంతోషంగా ఉంది. ప్రతి రోడ్లో సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రజా దర్బారు ప్రతి శుక్రవారం నిర్వహించినప్పుడు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా మా దృష్టికి రాని సమస్యలు ఉంటే మీరు ఆ ప్రజా దర్బార్ని ఉపయోగించుకోండి. దాంట్లో మీరు ఆ సమయాన్ని మీరు ఒక చిన్న అర్జీ పెట్టుకుంటే ఒక జవాబుదారీతనంగా ఎమ్మెల్యే కార్యాలయం పనిచేస్తుంది, ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి అర్జీకి సమాధానం ఇచ్చి ఆ సమస్యని పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ నిరంతర ప్రక్రియలో రాబోయే రోజుల్లో ఈ సెంట్రల్ నియోజకవర్గానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాం. ఈరోజు ఈ దుర్గాగ్రహారం అయ్యన్నాయుడు వీధిలో నివసిస్తున్న నివాసితుల దాదాపుగా 25 సంవత్సరాల కళకు నిరీక్షణకు ఎదురు చూసిన నిరీక్షణ కూడా బోండా ఉమా చొరవతో తెరపడం జరిగింది.
ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్లో చాలా ఇబ్బందులు పడుతూ ఎంతోమంది నాయకులు వచ్చారు వెళ్ళారు, కానీ ఎవరు వాళ్ళని పట్టించుకున్న నాదులే లేడు. మా దృష్టికి తీసుకురాగా 2024 మొన్న ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీకు యూజీ లైన్ వేస్తామని చెప్పారు, కొత్త మంచినీటి లైన్ వేస్తామని చెప్పారు, సీసీ రోడ్ వేస్తామని చెప్పారు. ఈరోజు ఈరోజు శంకుస్థాపనకి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. అంతేకాదు మా డివిజన్ నాయకత్వం నిత్యం మేము ప్రజల్లోనే ఉంటున్నాం, ప్రజా సమస్యలు కనుక్కుంటున్నాం, ప్రజా సమస్యలు కనుక్కొని మన ఎమ్మెల్యే బోండమ్మ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నాం. ప్రజలు మీరు కూడా గుర్తుంచుకోవాలా, మీకు అందుబాటులో ఎవరు ఉంటున్నారు, మీ సమస్యలు ఎవరు పరిష్కరిస్తున్నారు అని మీరు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియపరుస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.